టీవీ 9 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం నర్సాపురం గ్రామంలో గొర్రెలు మేకలు పెంపకదారులు పూర్వకాలం నుంచి గొర్రెలు మేకలు పశువుల కోసం నివాసాలు ఉమ్మడిగా ఏర్పాటు చేసుకుని ఉపయోగించుకుంటున్నారు. కొంతమంది పాకలు పూరి గుడిసెలు కూడా వేసుకుని జీవిస్తున్నారు. వీటిని ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకుల ప్రోత్బలంతో దౌర్జన్యంగా తొలగించారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి తెలియజేయడానికి 40 మంది బాధిత మహిళలు స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కార్యాలయానికి వెళ్లి సమస్య చెప్పి మా స్థలాలకు మాకు కేటాయించాలని బాధితులు ఎమ్మెల్యేని కోరారు. ఎమ్మెల్యే సమస్య పరిష్కారం చొరవ చూపించకుండా బాధిత మహిళలతో గొర్రెలను మేకలను పశువులను సంతలో అమ్ముకొని మీరు కంచాలు పట్టుకుని ఊరిలో అడ్డుకొని తినండని వ్యంగ్యంగా అన్నారని మహిళలు ఆవేదన చెందుతున్నారు. దీని ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి కూడా తీవ్రంగా ఖండించింది. ఇప్పటికైనా ప్రభుత్వం విప్ అయిన కరణం ధర్మశ్రీ ఈ విధంగా మాట్లాడడం సరైంది కాదని గతంలో కూడా ఒక సందర్భంలో ఆయన యాదవుల కమ్యూనిటీపై తప్పుగా మాట్లాడడం జరిగింది. అప్పుడే పెద్ద ఎత్తున ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పైన నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో వెంకన్న పాలెం, దుడ్డిపాలెం గొర్రెలు పెంపకందారుల సహకార సంఘాల అధ్యక్షులు నంబూరు మాలినాయుడు, చోప్పా వెంకట అప్పారావు, నర్సాపురం అధ్యక్షులు బూరా అప్పారావు, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. స్థలంలోనే ఆక్రమించుకొని ఉన్నాం. షెడ్ కట్టుకున్నాం. షెడ్ కట్టుకుంటే చిన్నపిల్లలు కలవల పిల్లలు, 2 పిల్లలు కలవల పిల్లలు, సంవత్సరంన్నర పిల్లలు, 3వ సంవత్సరం పాప, పెద్ద పాప, 3 పిల్లల్ని ఉయ్యాల్లో వేసుకొని ఊపుకొని అక్కడే వండుకొని తినేవారిని వచ్చి విఆర్ఓ గారు 4 సార్లు సాయంకాలం 5 గంటలు చేసి వచ్చి జైసిప్పిని తీసుకొని వచ్చి పాకనే పడదోసారు. పడదోసి 2 రోజులు అయిపోయింది. ఆ తర్వాత ఏమో ఎంపీటీసీ గారికి మేము విఆర్ఓ గారికి ₹1,00,000 లంచం ఇచ్చామని ఎంపీటీసీ గారు విఆర్ఓ గారిని అడిగారంట. విఆర్ గారు మాకు చెప్పారు, మా ఉద్యోగాలు పోవాలేటం మీరు సెట తీరా మళ్ళీ జైసీ పట్టుకొని వచ్చారు. వస్తే అతన్ని కాలు చేతులు ఒట్టుకొని బాబు తండ్రి అని అతని కాలు మీద కూడా పడినా సరే రెస్పాన్సిబుల్ లేదు. తర్వాత మా ఊర్లోని డివిఆర్ గారిని కాలు చేతులు ఒట్టుకొని బాబు తండ్రి అని అతని కాలు మీద కూడా పడి బతిమాలం. నేను మా తోటకాళ్ళు మా ఆయన గారు వెళ్ళి అతన్ని బతిమాలే సరే దానికి రెస్పాన్సిబుల్ లేదు. చెడ్డ తీసేయాలని తీసేశారు. వాళ్ళు కాలు చేతులు కూడా పట్టుకున్నాం. డివిఆర్ గారు కాలు దగ్గర కూడా వెళ్ళి అతను బతిమాలం. అతను రెస్పాన్సిబుల్ లేదు. మా మేనకైతే మేము ఎవరు చేశారనేది మాకు తెలియదు. విఆర్ఓ గారే వచ్చారు. ఇటుపక్క వైఎస్ఆర్ అటుపక్క వైఎస్ఆర్నండి. కాదు మేము ప్రెసిడెంట్ కాసి తిరిగాం. పబ్లికంగా ప్రెసిడెంట్ కాసే తిరిగాము. ప్రెసిడెంట్ కాసి తిరగడం వల్ల మా మీద కక్ష చూపించారు. వైఎస్ఆర్ పార్టీ అనేది ప్రెసిడెంట్ గారు ప్యాన్ గుర్తుగా మేము ఓటేసాము. విఆర్ఓ గారు వచ్చి తీయించారు. ఎక్కడికైతే నాయకులు ఎవరూ రాలేదు. అక్కడికి వెళ్ళాం సార్. కేవలం ఈ ప్లేసుల కోసమే వెళ్ళాం. ఆడవాళ్ళం మాత్రమే వెళ్ళాం. తర్వాత ఆయన అప్పుడేమో వచ్చి ర్యాష్గా మాట్లాడారు సార్. ఆడవాళ్ళకి అంతే మీ గొల్లలంటే పడదు సార్. ముందు రెడ్డి ఇచ్చినట్లే అయితే బాగా ఇచ్చేస్తారు. మమ్మల్ని అయితే తొక్కేస్తారు. తర్వాత అప్పుడు సార్ ఇది మా పరిస్థితి అని చెప్పుకున్నాం సార్. ఆ సార్ అతనితోటి చెప్పిన తర్వాత అతను అన్నారు, సొమ్ములైతే సంతకు తీసుకెళ్ళి అమ్మేసుకున్నామా, మీరైతే కంచాలు పట్టుకొని ఊరి మీదకి వెళ్ళి అడుక్కోండమ్మా అన్నారు. దొంగతనం చేసి బతకమన్నారు సార్. ధర్మశ్రీ గారే సార్. అసలు పట్టించుకోలేదు సార్ మమ్మల్ని. అంతే ఆ మాట కోసం మేము అక్కడ 3 గంటల సేపు పిల్లల్ని ఇల్లునే వదిలేసి పనులు మానుకొని వెళ్ళి కూర్చున్నాం సార్. అతను వస్తాడు మమ్మల్ని ఆదరిస్తారని. మా ఓటైతే మాత్రం అతనికే వేసాం. ఇప్పుడు గొర్రెల మేకల పెంపదారులు ఇక్కడ ఏదైతే తొలగిస్తుంటే స్థానిక ఎమ్మెల్యే గారు ధర్మశ్రీ గారి దగ్గరికి వీళ్ళందరూ ఆడవాళ్ళు 40 మంది వెళ్తే ఆడవాళ్ళ మీద ఈరోజు తప్పు మాట్లాడి మీరు అడుక్కుతే గొర్రెల మేకలు అమ్మేసుకొని సంతల్లోకి వెళ్ళి మీరు వెళ్ళి కంచాలు తీసుకెళ్ళి ఊళ్ళంటే అడుక్కోండి అని ఈరోజు ధర్మశ్రీ గారు ఏదైతే మాట్లాడారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది సరైనది కాదు. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యేకి ఇక్కడ ఏదైనా స్థానిక అధికారుల నుంచి ఇబ్బంది వచ్చినా, స్థానిక నాయకుల నుంచి ఇబ్బంది వచ్చినా, ఒక నిజవర్గానికి పెద్దగానే ఈరోజు ఎమ్మెల్యే గారి ధర్మశ్రీ గారికి వెళ్తే ఒక ప్రభుత్వ వీపుగా ఉండి ఒక మంత్రి హోదాలో ఉండి ఈరోజు యాదవుల్ని అడుక్కు తినండి, గొర్రెల మేకలు సంతల్లో అమ్ముకోండి అని చెప్పడం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ మాటగానే ఉపసంహరించుకొని సమయాకం చెప్పకపోతే వీళ్ళు జోలి రాకపోతే మాత్రం నిజవర్గం మొత్తంగా కూడా మేము రేపు ధర్నా పెడతాం. అవసరం ధర్మశ్రీ సంగతి ఏంటో తెలుస్తాం వచ్చే ఎన్నికల్లో. ఎందుకంటే ఒక యాదవులు వెళ్తే అడుగు తినండి అని ఒక మహిళ మీద వివరంగా మాట్లాడతాడా? ఏం మాట్లాడుతాడో? ఎమ్మెల్యే బుద్ధి ఉందా? నిజంగా బుద్ధి మగ ఉన్నాడైతే ఎమ్మెల్యే మాట్లాడు. ఆయనకి సంస్కారం వడ్డొచ్చిందేమో. గతంలో కూడా అన్నాడు ఆ గొల్లలది సంపాదించాను, ఆ గొల్లల పదవి తీయించానని చెప్పాడు ధర్మశ్రీ. ఈ రోజు విధంగా ఆడవాళ్ళు వెళ్తే మహిళల మీద చూడకుండా కూడా ఈరోజు మిమ్మల్ని సంతలు అమ్ముకోండి అడుగుతానండి అన్న మాట్లాడటం అనేది ధర్మశ్రీ
చేయడం సరైనది కాదు. స్థానిక ఎమ్మెల్యే కానీ యాదవులకు కానీ ఇక్కడ గొర్రెల మేకల దానికి కానీ సమాపన చెప్పకపోతే మాత్రం ఎమ్మెల్యే సంగతి తెలుస్తాం. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యేని ఓడిస్తాం. ఎందుకంటే మొత్తం ఇది ప్రసారం చేస్తాం. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపదారుల సంఘంగా మొత్తం కరపత్రం వేసి నిజవరకు మొత్తం కానీ పంచుతాం. ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నాం, ఇలాంటి నాయకులు మీరు పెట్టుకున్నట్టయితే వచ్చే ఎన్నికల్లో మీ సీటు కూడా ఊడిపోద్ది. కనుక వీళ్ళ సంగతి తేల్చండి. ఎవరైతే యాదవుల మీద మాట్లాడినారో ఇలాంటి సీట్లు ఇచ్చి మళ్ళీ మీరు గెలిపించుకున్నదంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన కూడా ఇలాంటి ఎమ్మెల్యే ఓడిపోవడం గ్యారంటీ, ఆయన పదవి కూడా పోద్ది. కనుక ఎమ్మెల్యే గారి మీద చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.